హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ దద్దోజనం. అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. దద్దోజనం తయారు చేయడం కోసం ముందుగా వేడిగా ఉన్న రైస్ని బాగా మెత్తగా చేసుకోవాలి. మనకి దద్దోజనం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి. దీనిలోకి కమ్మటి పెరుగుని వేసుకుని కలుపుకోవాలి. రైస్ని ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత దీనిలోకి కమ్మటి పెరుగుని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న పెరుగు అన్నంలోకి మళ్ళీ మేగడ ఉంటే కనుక మేగడ కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు మీద మేగడ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుని రెడీ చేసుకుందాము. దీనికోసం నెయ్యిని వేడి చేసుకుని వేడైన నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, అల్లం తురుము లేదంటే అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు వేసుకుని పోపు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకుని వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి ఈ ప్యాన్కి ఉన్న వేడికి మనకి కరివేపాకు వేగిపోతుంది. పోపు రెడీ అయిన తర్వాత పెరుగన్నంలోకి శొంఠి పౌడర్ వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. శొంఠి పౌడర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత పోపుని ఈ పెరుగన్నంలోకి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. దద్దోజనం ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం వెంటనే సర్వ్ చేసేసుకుంటాము అనుకుంటే కొంచెం పాలు వేసుకుంటే సరిపోతుందండి. అలా కాకుండా మనం ఒక 2 అవర్స్ తర్వాత 3 అవర్స్ తర్వాత సర్వ్ చేస్తాము అనుకుంటే కొంచెం ఎక్కువ పాలు వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలు ఎక్కువ వేసుకుంటే మనకి ఒక 2 అవర్స్కి గట్టిపడి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారు కదా, దద్దోజనం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే బాగుంటుంది. దేవీ నవరాత్రిలో 5వ రోజు ప్రసాదం దద్దోజనం తయారీ విధానం చూసాం కదండి. 6వ రోజు ప్రసాదంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.